వచ్చేయండి కళ్ళ ఇటు వచ్చేయండి అన్నగారు ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి అటు కెమెరా ఇటు మమ్మ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ జిందాబాద్ జనసేన పార్టీ వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబర్ 2 సినిమా చరిత్రలో ఒక నవశకానికి నాంది. ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సినిమా రంగాన్ని భారతదేశం వైపు మొత్తం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే విధంగా ఎన్నో రికార్డులని ఎన్నో స్థాయిలని కూడా అతను బద్దలు కొట్టి తనకంటూ తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని తన పందాలో పవర్ స్టార్గా ఎదగటం జరిగింది. అదేవిధంగా మార్చి 14, 2014లో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఇంకొక నవశకం మొదలుపెట్టారు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున వారు రాజకీయ అరంగేట్రంతో జనసేన పార్టీని స్థాపించి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగువారి ఖ్యాతిని తెలుగువారి యొక్క గొప్పదనాన్ని చాటే విధంగా ఈ రోజున భారతదేశము ప్రపంచం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారి అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్రం ఈ రోజున ఒక కంసుడి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఈ రోజున సస్యశ్యామలంగా ఆ దిశ వైపు అడుగు వేస్తున్నట్టు దాంట్లో జనసేన యొక్క పాత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన పార్టీ కీలకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజుని 23వ వార్డులో మేము ఘనంగా చేయటం జరిగింది. ఇంతకు మించి కూడా ఇంకా ఘనంగా చేయాలని చెప్పి మొదటి నుంచి మేము మా కమిటీ మెంబర్లు అందరూ అనుకున్నాం. కానీ నిన్న మొన్న 4-5 రోజులుగా వచ్చినటువంటి వానలు, వర్షాలు, వరదల కారణంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ నుంచి ఎక్కడా కూడా కేక్ కటింగ్లు కానీ ఏ విధమైన హంగు ఆర్భాటాలు చేయొద్దు, ఎక్కడ పేద ప్రజలు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి పళ్ళు కాయలు వాళ్ళకి కావాల్సిన సమస్త అవసరాలు తీర్చి వాళ్ళ ఆకలి తీర్చమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ సైనికులు ఉత్సాహం మేరకు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని మేము జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి వారు రాష్ట్రం పట్ల చూపిస్తున్నటువంటి ఈ విధమైనటువంటి కృతజ్ఞతకి వారికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసే విధంగా మా ఇతోధికంగా ఈ ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామండి. ఈరోజు మధ్యాహ్నం ఉదయం 10:30 గంటలకి మా జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన పార్టీ ఇన్ఛార్జి బోనబోయిన శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి గారు కూడా ఇందాక ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఈ యొక్క కార్యక్రమానికి అభినందనలు తెలిపారు మాకు. వీరందరి ఆదేశాల మేరకు మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి. అదే కాకుండా డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం అని ఈ ఒక్క పూట పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పేద ప్రజలకి 1000 మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే బీజేపీ పార్టీతో కూటమిలో మేము కొనసాగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జన సైనికులుగా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా నడుం బిగించి పవన్ కళ్యాణ్ గారి వెంటే నడుస్తాము. వారు ఇంకా 100 సంవత్సరాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలతూగి వారు రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని రాజకీయంగా వారు అధిరోహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటామండి. జై జనసేన, జై హింద్.